ఐఎన్డిఐఏ కూటమిలోకి జగన్ వెళ్తాడా? మొన్నటి ఎన్నికల్లో జగన్ దెబ్బతినడానికి ప్రధానమైన కారణం, కేసీఆర్ దెబ్బతినడానికి ప్రధానమైనటువంటి కారణం, దేశంలో ప్రస్తుతం కూటమి రాజకీయాలు నడుస్తున్నాయి. ఎన్డీఏ వర్సెస్ ఐఎన్డిఐఏ అన్నటువంటి కూటముల మధ్యన జరిగినటువంటి పోరాటంలో కూటములలో ఉన్న పార్టీలే గెలిచినాయి. అక్కడ కూటమిల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి తెలంగాణలో అది గెలిస్తే, ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ విజయం సాధించి తెలుగుదేశం పార్టీ జనసేన. అక్కడ కూటమి లేనప్పుడు దెబ్బతిన్నాడు అనడానికి సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి. దేశవ్యాప్తంగా మోడీ వర్సెస్ రాహుల్ అన్నప్పుడు మోడీ కూటమికి ఆంధ్ర మద్దతు ఇచ్చింది, రాహుల్ కూటమిని దెబ్బతీసింది. ఇప్పుడు రాహుల్ కూటమిలోకి జగన్మోహన్ రెడ్డి వెళ్తారు అన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక ప్రచారం ప్రారంభించింది. అట్లాంటిది ఏమీ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పట్ల. అది ఇక్కడ అసలు లాజిక్. అంటే వాళ్ళు మేము రెడీలోనే ఉన్నాం అన్నటువంటిది ఒక సంకేతం ఇస్తున్నారు. అయితే ఐఎన్డిఏ కూటమిలో కాంగ్రెస్ పార్టీకి ఈ రోల్. కాంగ్రెస్లో ఇప్పటికే షర్మిల జగన్ శత్రువు లేదా జగన్ అంటే ఎలాగైనా నాశనం చేయాలని కోరుకుంటున్నటువంటి అమ్మాయి ఉంది. మరి అట్లాంటి సందర్భంలో సాధ్యమేనా చూడాల్సి ఉంది.